వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్. నేటి వార్తా విశేషాలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమను అంగీకరించలేదనే కారణంతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సెడ్జ్లోని ఓ పాఠశాలలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను వెంబడించి తన వెంట తెచ్చుకున్న కత్తితో తలా మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో యువతి అక్కడికక్కడే కుప్పకూలింది. దాడి అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన నిందితుడ్ని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఆగ్రహంతో అతడిని కట్టేసి తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు 108 సిబ్బంది అక్కడికి చేరుకుని గాయపడిన యువతిని జడ్చెర్ల ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితుడ్ని రక్షించి ఆస్పత్రికి తరలించే సమయంలో స్థానికులు పోలీసుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలు, వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. అనంతరం తీవ్రంగా గాయపడిన యువకుణ్ణి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడు అపస్మారక స్థితిలో ఉండడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. అతను హైదరాబాదుకు చెందిన వ్యక్తయ్యుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా వైష్ణవికి ఇటీవలే వివాహం నిశ్చయమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో 2 నెలల్లో వివాహం జరపాలని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇంటికి చేరుకునేలోపే ఈ దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడెవరో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే స్థానికులు పట్టుకున్న సమయంలో నిందితుడు గత 2 ఏళ్లుగా ప్రేమ పేరుతో మోసం చేసిందని, డబ్బులు తీసుకుందని ఆరోపించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.